హాయ్ హలో అండి. చికెన్ కర్రీ ఇలా ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా బావుంటుంది. ఇలా ఈ విధంగా ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. పెరుగుతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా ముందుగా ఫ్రెష్‌గా కడుక్కోవాలి. 2, 3 సార్లు చికెన్‌ని ఫ్రెష్‌గా కడుక్కున్న తర్వాత ఈ చికెన్‌లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూను సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మరో స్పూను కారాన్నయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ కారాన్ని వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా హాఫ్ టీ స్పూను పసుపును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఈ పేస్ట్‌ని వేసుకున్న తర్వాత సన్నగా తరుగుకున్న కొత్తిమీర జల్లుకొని దీంట్లోనే 1 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని వేసిన తర్వాత వీటన్నింటిని కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి ఈ పెరుగు, ఉప్పు, కారం అంతా కూడా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు చక్కగా నాననివ్వాలి చికెన్ని. ఇలా సరిగ్గా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ పైన కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్‌ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరుగుకున్న ఆనియన్ ముక్కల్ని ఇలా ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిపోవాలండి ఈ ఉల్లిపాయలు అనేటివి. ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఆనియన్స్ అనేటివి చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే ఒక దాల్చిన చెక్క, ఇలాచి, ఆకుపత్త వీటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగే ఫ్రై అవుతూ ఉండాలి. ఇలా దాల్చిన చెక్క ఆకు వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కర్రీకి. ఇలా చక్కగా ఫ్రై అవుతూ ఉండాలి. కొద్దిసేపు వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రంగులోకి ఉల్లిపాయలు వచ్చిన తర్వాత దీంట్లో ఇందాక నానబెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా నానబెట్టిన చికెన్ని వేసుకున్న తర్వాత మరొకసారి అంతా ఫ్రై చేసుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా పైకి కిందకి అంటూ ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా దీంట్లోనే తాలింపులోనే ఇలా వేసుకుని చికెన్ అంతా వాటర్ అనేటివి వేసుకోకుండా ఇలా చక్కగా పెరుగులోనే ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇలా మరొకసారి కలుపుకోవాలి కర్రీని. ఒకసారి ఇలా కర్రీని అంతా కలుపుకొని సాల్ట్ పడితే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ పట్టదు కాబట్టి వేసుకోవట్లేదు.
ఉప్పు కారం సరిగ్గా పట్టేంత వరకు చక్కగా చికెన్ని ఇంకోసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించి మూత తీసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం తక్కువైతే వేసుకోవచ్చు. మరికొద్దిగా ఒక స్పూన్ కారాన్ని వేసుకొని ఇలా అంతా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. పైనుంచి కొద్దిగా పుదీనా కొత్తిమీర జల్లుకుంటే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఇలా చికెన్ని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 1 పీస్ తీసుకొని ఉడికిందో లేదో అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.